ఆయన వీటిని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా డీల్ చేయడం చాలా మంచిది. రైట్ సార్. అండ్ ఈ హైదరాబాద్, సైబరాబాద్ ఇవన్నీ కూడా ఎవరు కట్టారు అంటే టీడీపీ నాయకులు ఖచ్చితంగా చెప్తారు చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చెప్పి. సో చాలామంది వేరే పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి శిష్యులు అవ్వచ్చు, అనుచరులు అవ్వచ్చు కూడా అదే మాట చెప్తారు. తుమ్మల లాంటి వాళ్ళు కూడా అడిగితే అలాంటి అదే చెప్తారు. నాకు తెలిసి కేటీఆర్ కూడా కొనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ వల్లే ఇప్పుడు ఇక్కడ ఇంతలా డెవలప్ అయింది సాఫ్ట్వేరు హైదరాబాద్ ఏరియాలో అని చెప్పిన పరిస్థితి. కానీ రీసెంట్గా రేవంత్ రెడ్డి అంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనే ఒక ఇంప్రెషన్ ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఇవ్వకుండా ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన క్రెడిట్ ఇస్తూ ఉన్నారు. సైబరాబాద్ అభివృద్ధిలో వైఎస్ పాత్ర ఉంది అని చెప్పేసి. ఉందా సార్ వైఎస్ పాత్ర? తప్పకుండా ఉంది కదా. అంటే తమ్ముడే ప్యాకెట్ అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు నాయుడుతో అనుబంధము, ఆయన దగ్గర తర్ఫీదు ఇవన్నీ నిజమే. కానీ అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తన ప్రయోజనాలు కూడా తనకు ఉన్నాయి కదా. కాబట్టి ఆయన ఏమంటాడు, సైబరాబాద్కు కేవలం వైఎస్ఏ కాదు, సైబరాబాద్కు జనార్దన్ రెడ్డి హయాంలో పునాది పడింది, చంద్రబాబు ప్రారంభించారు, వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించారు అని. సైబరాబాద్ పేరుతో చంద్రబాబు పేరుతో మ్యాచ్ చేస్తాము, మ్యాచింగ్ గేమ్ ఉంటుంది చూడండి, వర్డ్స్ మ్యాచింగ్. సో సైబరాబాదు చంద్రబాబు తప్ప దీనికి ముందు ఒక జనార్దన్ రెడ్డి, తర్వాత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు జోడించటం తెలుగుదేశం మిత్రులు జీర్ణించుకోగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న. అది కూడా స్వయంగా రేవంత్ రెడ్డి లాంటి అతి సన్నిహితుడు, ఆ శిబిరం నుంచి వచ్చిన వ్యక్తి దీని గురించి చెప్పడం చూస్తే కొంచెం ఆశ్చర్యమే కలుగుతుంది. నిజంగా కేసీఆర్ కూడా మాటకు సభలో 1-2 సార్లు వాళ్ళు అన్నమాట నిజమే. అయితే వాళ్ళు కూడా ఒకటి చెప్తూ వచ్చారు, హైదరాబాద్ అనేది గ్రోయింగ్ సిటీ, పెరుగుతున్న దానికి మీరు కూడా దోహదం చేసి ఇంకొంచెం ఒక రాయి వేసారే, కానీ అంతా మేమే కట్టాము, హైదరాబాద్ అభివృద్ధి కేవలం మా వాళ్ళే అంటే అది కుదరదని. ఇప్పుడు ఒక విధంగా రేవంత్ రెడ్డి కూడా దానికి దోహదం చేసే విధంగానే మాట్లాడారని మనం అనుకోవాలి. ఇప్పుడు ఆయన 4th సిటీ అంటున్నాడు, పైగా ఇప్పుడు ఆ థర్డ్ సిటీ రాజశేఖర రెడ్డి డెవలప్ చేస్తే 4th సిటీ నేను డెవలప్ చేస్తానన్నది రేవంత్ రెడ్డి తీసుకున్న స్లోగన్. ముచ్చింతల దగ్గర 4th సిటీ, దీంతో చాలా వాల్యూ పెరిగిపోతుంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి కాంట్రడిక్షన్ ఉంది తప్పకుండా. ఏపీ తెలంగాణ రాజకీయాలు వేరైనాక ఉండే కాంట్రడిక్షన్స్, వైరుధ్యాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి దాన్ని ఇంకేం దాపరికం లేకుండా చెప్పేశారు. ఇంకో సమస్య కూడా ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళు తనను ఓన్ చేసుకోవాలంటే ఆయన తప్పకుండా రాజశేఖర రెడ్డి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి అనగానే జగన్ కూడా క్లెయిమ్ చేసుకునే ఒక ఇది వస్తుంది మళ్ళీ అక్కడ. ఎప్పుడే ఈ షర్మిల ఎట్లాగూ కాంగ్రెస్లోనే ఉంది. సో ఇదంతా కొంచెం రియల్ పాలిటిక్స్ మనకి ఇక్కడ అర్థమవుతాయి. మీరు ఇంకోటి కూడా చూడండి, చంద్రబాబు నాయుడు మేమే అధికారంలోకి వస్తాము, అలా గల్లా జయదేవ్ ఇక్కడ బాగాలేదు మేము వెళ్తాము, ఇలాంటి మాటలు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నప్పుడు తప్పకుండా టీడీపీ నాయకులు, రేవంత్ రెడ్డి స్వరాల మధ్య మనకు తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.